తెలంగాణలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుంది. ఎస్, 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారు అని నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది కదా. దాన్ని ఏం చెప్తున్నారు అంటే, ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకొక మంత్రి మీద పడక 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్లోనే ఒక మీటింగ్ పెట్టుకున్నారు అని అంటారు. అయితే ఇది మంత్రుల మధ్యలో పోర్లెక్క కనిపిస్తలేదు, మంత్రి వయా రేవంత్ రెడ్డిగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మంత్రి ఇంకొక మంత్రి మీద పడక ఇంకొక మంత్రికి వ్యతిరేకంగా ఈ మంత్రికి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చెయ్యాలి, ఎట్లా మన ఫైళ్ళన్నీ ఎందుకు చేస్తలేరు, ఏం చెప్పాలి, రేవంత్ రెడ్డి దగ్గరికి ఎట్లా తీసుకొని పోవాలి ఈ విషయాలన్నీ అని ఇప్పుడు 2 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు. దీంట్లో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్కి సంబంధించిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ పెట్టుకున్నారు. అది ఎవరో కాదు, అనిరుద్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారు. అదే మహబూబ్ నగర్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఇంకొక ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు. 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఇంతే తక్కువ సంఖ్య ఏం కాదు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్కు తెలియకుండా, వాళ్ళ పార్టీలో వేరే వాళ్ళకి తెలియకుండా, అది ఫామ్ హౌస్లల్లో, సరే ఇళ్ళల్లో మీటింగ్ అవుడు వేరు, లేకపోతే ఇంకొక ఏదో ప్రోగ్రాంలో 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఏం చేయాలి అని మాట్లాడుకున్నాడు వేరు, కానీ ఒక ఫామ్ హౌస్లో ఎవ్వరికి తెలియకుండా రహస్యమైన సమావేశమే ఇది. నిజానికి ఇవాళ ఏదో బయటకు వచ్చి లేదు వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల మీద మీటింగ్ పెట్టుకున్నారు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మనం అసలు పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి దాని మీద మీటింగ్ పెట్టుకున్నారు అని కొన్ని కవరింగ్ కహానీలు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ దేని మీద కాదు. నిజానికి ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల మీద మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ జిల్లాలలో అయితే జరుగుతున్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఆ మీటింగ్లో ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు లేరు? సరే, స్థానిక సంస్థల ఎన్నికల 2 నిమిషాలకి వాళ్ళు చెప్పినట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎట్లా ప్రిపేర్ కావాలి మనం అనే దానికోసమే జరిగిందనుకో. అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలే రాలే కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎప్పుడో జరగబోయే పెళ్ళికి ఈరోజు మనం ఏం చెయ్యాలి, ఎట్లా పెళ్ళికి ప్రిపేర్ కావాలి అనే దానికోసం మీటింగ్ పెట్టుకుంటారా? అసలు పొంతన లేని సమాధానాలు చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు సరే, 3 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి ఏ జిల్లాలలో జరుగుతున్నాయి, ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ మీటింగ్లో ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి కదా. మరి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఒక్క 2 జిల్లాలకు సంబంధించి మెజారిటీ, అది కూడా ఒక మంత్రికి సంబంధించిన మనుషులు మీటింగ్ అయ్యారు అని చెప్తున్నారు. ఒక మంత్రికి సంబంధించి, నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక మంత్రికి దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలట వీళ్ళందరూ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక మంత్రి మీద కారాలు మిరియాలు నూరేందుకు ఆ మీటింగ్ పెట్టుకున్నారు అని ఒక చర్చ జరుగుతుంది బయట. అయితే ఇలా పొద్దుగాలనే తెలిసిందట ఇది సీఎం రేవంత్ రెడ్డికి. నిజానికి వాళ్ళ వేరే ప్రోగ్రామ్స్ ఉండే, పొంగులేటికి కూడా ఇంకొక మీటింగ్ ఉండే. అక్కడికి పోతున్నప్పుడు సడన్గా పిలిచి మీటింగ్ ఉంది, సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఉంది రమ్మంటున్నారు అంటే ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది. దీనికి కూడా ఇంకొక కొత్త కథ చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు అంటే, ఇవాళ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో తెలంగాణకు ఏం వచ్చినాయి, ఏం రాలేదు, ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద, బడ్జెట్ మీద కసరత్తు కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాము అని అంటున్నారు. అయితే బడ్జెట్ మీద కసరత్తు కోసం మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో అధికారులు ఉండరా? వాళ్ళు చెప్తున్న దాంట్లోనే, వాళ్ళు ఇస్తున్న లీకులనే అసలు ఎవ్వరూ అధికారులని లోపలికి రానియొద్దు అని చెప్పారు. అధికారులు ఎవరు లోపలికి రావద్దు అన్నారు. బడ్జెట్ మీద నిజంగా మీటింగ్ జరిగితే బడ్జెట్కి సంబంధించి గతంలో ఏ డిపార్ట్మెంట్కి ఏమి ఇచ్చింది, తెలంగాణకి ఎంత వచ్చినాయి, ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందా, మనం ఏం అడిగినాం అనేది అధికారులతోనే కదా వీళ్ళు తెలుసుకోవాల్సింది. మంత్రులందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటే మంత్రులకు ఏం తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కేంద్రానికి ఎన్నిసార్లు ఏదన్నా డిపార్ట్మెంట్ నుంచి లెటర్ రాసినామా, మనం ఏం కావాలని అడిగినాం ఇన్నిసార్లు, కేంద్ర మంత్రుల్ని వీళ్ళని కలిసి ఉంటారు కదా. సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీకి పోయింది కదా. ఢిల్లీకి పోయినప్పుడు వాళ్ళ నేతల్ని కలవరు, కానీ కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. వాళ్ళే చెప్పుకున్నారు గొప్పగా, మేము ఢిల్లీకి పోయి మా పార్టీ పనుల కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకురావాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద కేంద్ర మంత్రుల్ని కలవడం కోసమే మా సీఎం చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండు అని చెప్పుకున్నారు. కేంద్ర మంత్రుల్ని చాలాసార్లు కలిసిర్రు కదా. కలిసినప్పుడు ఏం అడిగిర్రు, ఎన్ని నిధులు అడిగిర్రు, దాని గురించి మళ్ళీ కేంద్రం ఏమన్నా మనల్ని అడిగిందా రిటర్న్గా కానీ, లేకపోతే ఓవరాల్గా కానీ ఏమన్నా చెప్పుర్రి, ఏం కావాలి అనేటువంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మనల్ని అడిగిందా అని మొత్తం చెప్పాల్సింది అధికారులే చెప్పాలి. కానీ అధికారులు ఎవ్వరు కూడా ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్కి హాజరు కావద్దని చెప్పారట. అధికారులు హాజరు కాకుండా చేసే మీటింగ్ బడ్జెట్ గురించి ఎట్లయితుంది? సరే, బయటికి లీకులు ఇస్తారు బడ్జెట్ గురించి అది ఇది అని, కానీ ఇంకొకటి, ఏ మంత్రిని అయితే ఉద్దేశించి నిన్న 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ అయ్యారు అని చెప్పారు, అదే మంత్రిని హుటాహుటిన హైదరాబాద్ రమ్మని చెప్పారు కదా.
ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు వర్సెస్ రేవంత్ రెడ్డి వయా ఇంకొక మంత్రి గుండా పోతున్నట్టు కనిపిస్తుంది. ఆ మంత్రిని ఏదో వయాగా చూపించి ఆ మంత్రి మాకు పనులు చేస్తలేడు, లేకపోతే ఆ జిల్లాకి సంబంధించి నిజానికి ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రుల మీద కూడా ఈ ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. చాలామంది వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. కమిషన్లు తీసుకుంటున్నారు, ఏం పని కావాలన్నా కూడా కమిషన్లు అడుగుతున్నారు. సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏదన్నా పని చేయించుకోవాలంటే కూడా అసలు నిధులు ఎక్కడి, పైసలు ఎక్కడి, గవర్నమెంట్ దగ్గర పైసలే లేవు అని చెప్పుకుంటూ కమిషన్లు ఇచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనులు అవుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇలా తెలంగాణలో? రేవంత్ రెడ్డి మీద తిరుగుబాట జరుగుతుందా అనేటువంటి చర్చ అయితే చాలా ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు అంటే అదేం చాలా చిన్న ఫిగర్ ఏం కాదు 10 మంది అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉందే ఎమ్మెల్యేలల్లా 10 మంది ఇప్పుడు తిరుగుబాటు రాగం ఎత్తుకున్నారు, 10 మంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళేనయ్యే. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డే ఓ సర్వే చేయించుకున్నాడు. సర్వే చేయించుకొని దాంట్లో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఇట్లున్నారు చాలా మంది, దగ్గర 20 మందికి పైగా 29 మంది వరకు రెడ్ జోన్లో, ఆరెంజ్ జోన్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇంతమంది వ్యతిరేకంగానే ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నటువంటిది దేనికోసం? ఎవరి మీద వ్యతిరేకతతో ఉండాలి? ప్రభుత్వం మీద ఉండాలి, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఉండాలి. ఇంతమంది వ్యతిరేకతతో ఉన్నారు. 10 మంది బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు 10 మంది, నిన్న మీటింగ్ అయిన 10 మంది, అంతకుముందు మీరే స్వయంగా సర్వే చేయించుకుంటే 29 మంది, మొత్తం దగ్గర 49 మంది వ్యతిరేకంగానే ఉండిరి. సో ఈ తిరుగుబాటు ఎవరి మీద అనుకోవాలి? ఇప్పుడు ఈ తిరుగుబాటు ప్రభుత్వం మీద అనుకోవాలి కదా, ఈ తిరుగుబాటు సీఎం రేవంత్ రెడ్డి మీదనే అనుకోవాలి కదా. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అసలు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో చర్చించుకొని అది ఏదో బయటకు వచ్చేంత వరకు కూడా అసలు కనీసం ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సరే, ఆ ఇద్దరు నిన్న పెట్టుకున్న 10 మంది ఎమ్మెల్యేలలో 2-3 ఎమ్మెల్యేలు అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిపోయిర్రు అని చెప్తున్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిపోయే వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారా? ఒకవేళ కలిసిపోయే మీటింగ్ పెట్టుకుంటే కనుక ఈయనే పెట్టమని చెప్పిండా మిగతా ఎమ్మెల్యేలను కలిసి? ఆ మంత్రి నా మాట వింటలేడు కాబట్టి ఆ మంత్రికి సంబంధించి మీరంతా ఒక గ్యాంగ్గా అయ్యి చెప్పండి, మీరు మాట్లాడుకోండి అని చెప్పిండా? నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఈ మీటింగ్ జరిగిందా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ జరిగిందా? ఎందుకంటే ఆ మీటింగ్ అయినటువంటి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ఏది ఉందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నల్గొండకు సంబంధించిన ఒక మంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేనే, ఆ మంత్రికి తెలియకుండా ఆ ఎమ్మెల్యే ఏం చెయ్యడు అనేటువంటిది బయట అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక బహిరంగ రహస్యమే. ఏ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో అయితే కలిసిర్రో ఆ ఎమ్మెల్యే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రికి చాలా దగ్గరి మనిషి. ఆ మంత్రికి చెప్పకుండానే ఈ మీటింగ్ పెట్టిండు ఆయన మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని. ఒకవేళ ఆ మంత్రి పెడితే ఇంకొక మంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం కోసం పెట్టుకున్నారా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి మీదనే తిరుగుబాటు జెండా ఎగరేయడం కోసం పెట్టుకున్నారా? ఓవరాల్గా మొత్తం చూసినట్లయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేయడానికే ఈ మీటింగ్ జరిగింది అనేటువంటి అనుమానాలు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళే వ్యక్తం చేస్తున్నారట. 10 మంది ఎమ్మెల్యేలు కదా, 10 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర కూర్చొని ఏం జరుగుతుంది, మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏం పనులైనాయి, ఏం పనులు కాలేదు, ఎన్నిసార్లు మనం మంత్రుల దగ్గరికి పోయినాం, సీఎం దగ్గరికి పోయినాం, ఎందుకు చేస్తలేరు మనకి పనులు, ఇట్లా చాలా అంశాల మీద మాట్లాడిరు అని చెప్తున్నారు. సో అవన్నీ చూసుకున్నట్లయితే అసలు దేని మీద, ఎవరి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు వీళ్ళు? ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇద్దరు మంత్రుల మధ్యలో పోరుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మీదనే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే మొన్న ఫామ్ హౌస్లో మీటింగ్ చేసినారేమో అనేటువంటి అనుమానాలు కొంతమంది నేతలలో కలుగుతున్నాయి.